ఇది నెక్స్ట్ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్. నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్. ఇప్పుడు ఈ సెషన్లో యూనివర్సల్ సెలెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. యూనివర్సల్ సెలెక్టర్ డాట్ HTML. మనకి ఇట్లా స్పేస్ ఇవ్వద్దు వీటికి, ఓకేనా. ఎంటర్, ఎక్స్క్లమేటరీ మార్క్, ఎంటర్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నా అంటే జస్ట్ H1 DCCA ఏంటిది యూనివర్సల్ సెలెక్టర్, ఓకేనా. అంతే సింపుల్. ఇప్పుడు మనం ఇంకోటి తీసుకుంటున్నాం. మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఏమిటి CSS ఫైల్ యూనివర్సల్ సెలెక్టర్ డాట్ CSS. నేను ఎందుకు ప్రతిసారి ఇలా ఇస్తున్నాను యూనివర్సల్ సెలెక్టర్ అని, ప్రతి దేనికి ఇస్తున్నానంటే మనకు చూసే వెంటనే అర్థం అయిపోవాలి ఇది యూనివర్సల్ సెలెక్టర్ అని, ఓకేనా. అందుకే నేను నేమ్ మొత్తం ఇస్తున్నాను. ఓకే ఓకే మళ్ళీ లింక్ చేద్దాం. ఫస్ట్ లింక్ చేయాలి కదా. లింక్ రిలేషన్ స్టైల్ షీట్, ఓకేనా. href attribute ఈజ్ ఈక్వల్ ఏంటిది href attribute ఈజ్ ఈక్వల్ ఏంటిది, ఏం చేయాలి అక్కడ, దీన్ని ఇవ్వాలి యూనివర్సల్ సెలెక్టర్ డాట్ CSS, ఓకేనా. ఓకే ఇప్పుడు మనం యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటిదంటే మనం ఎంత డేట్ చేస్తాం, జస్ట్ స్టార్ అంటే యూనివర్సల్ సెలెక్టర్ అంతే. నేను యూనివర్సల్ సెలెక్టర్ ఏమి ఇస్తున్నాను, జస్ట్ స్టార్ అంటే ప్రతి దానికి కలర్ అప్లై అయిపోతుంది. చూడండి, స్టార్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా, ఓకేనా. ఇందులో సేవ్ చేద్దాం. గో టు బ్రౌజర్, రీఫ్రెష్, యూనివర్సల్ సెలెక్టర్. చూసారా మనకి ఇంకేం రాలేదు అంటే మనం ఇక్కడ మిస్ చేసాం. చెక్ చేద్దాం. ఇప్పుడు దిస్ ఈస్ ఏ యూనివర్సల్ సెలెక్టర్ నేను టెస్ట్ ఇచ్చేసాను. ఓకే నెక్స్ట్ లింక్ చేశాను. రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్. href attribute కూడా యూనివర్సల్ సెలెక్టర్ డాట్ CSS ఇచ్చాము, ఓకేనా. సో మనం ఇప్పుడు ఎక్కడ మిస్ అయింది చూద్దాం, ఓకేనా. మరి దీనిలో చెక్ చేసుకోవాలా మనం కరెక్ట్గా ఇచ్చామా లేదా అని కూడా చెక్ చేసుకోవాలా ప్రతిదీ, ఓకేనా. మరి ప్రతి చెక్ చేసుకోవాలా. ప్రిసీస్ యూనివర్సల్ సెలెక్టర్, ఓకేనా. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అన్నీ ఓకే ఉన్నాయి. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటిది, స్టార్, ఓకేనా. స్టార్ సెలెక్టర్ తర్వాత లింక్ కూడా చేసాము. మనం ఒకసారి ట్రై చేద్దాం. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్ అండ్ రిఫ్రెష్, ఓకేనా. మనకేంటిది యూనివర్సల్ సెలెక్టర్ డాట్ HTML. చూసారా, యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటిదంటే మనం యూనివర్సల్ అంటే మొత్తం వెబ్ పేజ్ అంతా కలర్ వస్తుంది. అంటే మనం సింగిల్గా ఇప్పుడు ఒకేసారి అన్నిటికీ ఒకటి ఇవ్వకుండా ఒకేసారి అన్నిటికీ ఇవ్వచ్చు. దాన్ని యూనివర్సల్ సెలెక్టర్ అంటాం, ఓకేనా. ఇది యూనివర్సల్ సెలెక్టర్, ఓకే కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను, ఓకేనా.